పోరి అంటే దరిద్రం రా, దరిద్రం అంటే పోరి. అవునరా, నాక పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా ఆలోచించనే ఉంటుంది. సుఖ పెడతారా, మీరు పోయి ఏలు పెడతారు, వాళ్ళేమో మీ నోట్లో ముద్ద పెడతారు. గీత, నేను చెప్దామని అనుకున్నాను సర్ప్రైజ్గా. ఎప్పుడు తెలిసింది? మధ్యాహ్నం. ఓ, మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు నాకు చెప్పడానికి నీకు టైం రాలేదన్నమాట. మంచి ముహూర్తం కోసం చూస్తున్నట్టున్నా. నువ్వు ఎమోషనల్ అవ్వకుండా నేను చెప్పేది వింటావా? మీ అమ్మకి ఫోన్ చేసావా? హౌ డస్ ఇట్ మ్యాటర్? మీ అమ్మకి ఫోన్ చేసావా? చేశాను. అయితే ముంబైలో ఉన్న మీ అక్కకి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అర్థమవుతుంది, చెప్పు. ఫోన్ చేసావా లేదా? కాల్ చేయలేదు, మెసేజ్ పెట్టాను. వేరే ఊర్లో ఉన్న మీ అమ్మకి కాల్ చేయడానికి టైం సరిపోయింది, ఎక్కడో ముంబైలో ఉన్న మీ అక్కకి మెసేజ్ పెట్టడానికి టైం సరిపోయింది, కానీ నాకు చెప్పడానికి టైం లేదు. నిజమే, మంచి ముహూర్తం కోసం చూస్తున్నట్టున్నా. అలా కాదు గీత, నీకు స్పెషల్గా చెప్దాం అనుకున్నాను. హహా, చెప్పావుగా స్పెషల్గా. సూపర్ సూపర్. చూడు, ఫస్ట్ నీకు చెప్పకపోవడం నా తప్పే. థ్యాంక్స్, అట్లీస్ట్ ఒప్పుకున్నావు. అరే చెప్పని నన్ను. ఏం చెప్తావు? అసలు నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? మన మధ్య అంత రిలేషన్షిప్ ఏముంది? అయినా మనం కలిసిందే రిలేషన్షిప్ గోల్స్ వద్దనే కదా. అప్పుడు నీకు చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత, అంతే కదా. ఎప్పుడు నీ వర్షనేనా? నా వర్షన్ వినవా? ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్పేది నీ వర్షనే. నీకెలా చెప్తే అర్థం అవుద్ది? మీలాంటి వాళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచిస్తారని అనుకుంటారు కానీ అస్సలు ఆలోచించారు. మీకే అన్నీ తెలుసు, పక్కన వాళ్ళకి అసలు ఏం తెలీదు. వాళ్ళకేం చెప్పాలన్నా అసలు వింటేగా చెప్పడానికి. మీకు మీరు మెచ్యూర్డ్ అని ఆలోచిస్తే సరిపోదు, బోర్డులు వేసుకుని తిరుగుతారు తప్ప అసలు ఏమైనా ఆలోచిస్తారా? మైండ్ యూ వర్డ్స్ సుబ్బు. నాతో గొడవ పడేటప్పుడు నా గురించే మాట్లాడు, జనరలైజ్ చేయకు. నువ్వు నా థాట్స్ గురించి మాట్లాడుతుంటే ఫన్నీగా ఉంది. జనరలైజ్ చేయడం లేదు, నీ గురించి చెప్తున్నాను. చెప్పు, ప్రపంచంలో ఎవరైనా నిఫ్ట్లో ఫ్యాషన్ టెక్నాలజీ చేసి న్యూట్రిషన్ కోర్స్ చేస్తారా? సరే, అది పోయింది. ఇప్పుడు సివిల్స్, అది కూడా చేస్తావు లేదా అనేది డౌటే. నువ్వు చదివిన చదువుకి నీ గోల్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఇవా మెచ్యూర్ థాట్స్ అంటే? నన్ను చూడు, ఆన్ సెట్ అన్న గోల్ తప్ప వేరే డైవర్షన్ లేదు. ఇప్పుడు కొట్టాను. ఏం చదివావు, ఏం చేసావు, ఇప్పుడేం చేస్తున్నావు? సరే సార్, మాకు దేని మీద ఫోకస్ లేదు. మీరే కరెక్ట్గా సక్సెస్ అయ్యారు కదా, కంగ్రాచులేషన్స్. అరే అలా కాదు, నువ్వే కదా మన మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ గోల్స్ ఉండకూడదన్నావు. అంటే ఫస్ట్లో ఒక మాట అనుకుంటే దిస్ నథింగ్ హ్యాపెన్ బిట్వీన్ అస్ ఆఫ్టర్ దాట్. వీఆర్ నాట్ ఎమోషనల్లీ కనెక్టెడ్, రైట్? నేను నీకోసం ఏం చేయలేదు కదా. ఎవరు కాదన్నారు? నువ్వు అలా చెప్పావని నేను ఇలా ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ ఆఫర్ నా కోసం సాక్రిఫైస్ చేశానని చెప్పాలనుకుంటున్నావా? లేదు సార్, నాకు బలిసి శాలరీ ఎక్కువ ఇస్తానన్నా వద్దన్నాను. నువ్వు మాత్రం వెళ్ళు హ్యాపీగా. సెల్ఫిష్. సెల్ఫిష్? నేను చూపిస్తాను నీకు సెల్ఫిష్ అంటే ఏంటో. కార్తిక్, 6th రిపోర్ట్ చేయమన్నారు కదా. ఐఎమ్ ఓకే టు ట్రావెల్. ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందన్నా? అన్నాను. బుద్ధి గడ్డి తిని ఇప్పుడే తెలిసింది అది పెద్ద ఇంపార్టెంట్ వర్క్ కాదని. మళ్ళీ మారితే ఎందుకు మారుతుంది? అలా కాదు, ఒకసారి డేట్ చేంజ్ చేస్తే చాలా హై లెవెల్ అప్రూవల్కి వెళ్ళాలి. సమ్ టైమ్స్ రిజెక్ట్ కూడా అవ్వచ్చు. ఎందుకు చేంజ్ చేస్తాను? ఆన్ సైట్ అయినా వదులుకుంటాను కానీ డేట్స్ మాత్రం మార్చను.